ఈ ఫోటోలో కనబడుతున్న అమ్మాయి పేరు వచ్చేసి అంజలి, ఒక ట్రాన్స్ ఉమెన్. సో తన పక్కన ఉన్న ఆయన పేరు అయితే మధు. సో 3 నెలలుగా వీళ్ళైతే ప్రేమించుకుంటున్నారు. ఆ అబ్బాయి అమ్మాయితోటి తిరిగిండు, నచ్చినంత తిరిగిండు. ఆమెకు పిల్లలు పుట్టరని తెలుసు. ఆమెని ఒక ట్రాన్స్జెండర్ని లవ్ చేస్తున్నానని ఇంట్లో వాళ్ళకి తెలిస్తే బాగోదు, వాళ్ళు తిడతారని తెలుసు. తన పరువు పోతుందని కూడా తెలుసు. ఇవన్నీ తెలిసినా కానీ నువ్వు నాకు కావాలి, నీకన్నా నాకు ఇంకెవ్వరు వద్దు అని చెప్పి తనని మాయ మాటలు చెప్పి తనని లవ్లో దించేసి తనతో ఎంజాయ్ ఎంత చేయాలో అంత ఎంజాయ్ 3 నెలల్లో చేసేసి తన డబ్బు తీసుకొని అన్ని విధాలుగా వాడుకొని ఆ అమ్మాయి తనతో దిగిన ఫొటోస్ ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసిందన్న ఒక్క విషయంతో ఆ అబ్బాయి అయితే ఈ అమ్మాయితోటి అయితే నువ్వు ఇన్స్టాగ్రామ్లో ఎందుకు పోస్ట్ చేసిన వీడియోస్ ఫొటోస్ అని చెప్పేసి గొడవ పెట్టుకొని అయితే దాంతో నువ్వు అవసరం లేదని అయితే వెళ్ళిపోయిండు. సో ఆ బాధ తట్టుకోలేకైతే ఈ అంజలి అనే ఆమె ఉరేసుకొని అయితే చనిపోయింది. అరే నాకు అర్థం కాదురా, ప్రేమించేటప్పుడు మీ అమ్మ నాన్న నీకు గుర్తుకు రాలే, నువ్వు ఒక ట్రాన్స్ ఉమెన్ని ప్రేమించేటప్పుడు నీ పరువు అవుతుందని నీకు తెలియలే, కానీ ఆమె ఇన్స్టాగ్రామ్లో నీ ఫోటోలు పెట్టినాక నీకు పరువు గుర్తుకొచ్చింది, మీ అమ్మ నాన్న గుర్తుకొచ్చారు. అదేంటి? ఆ అమ్మాయి ఎంత కష్టపడితే ట్రాన్స్జెండర్ లెక్క మారింది, తను ఎంత టార్చర్ అనుభవించి మానసికంగా బాధపడి ఉంటే తను అంత స్టేజ్కి వచ్చి ఉంటుంది. తన అమ్మ నాన్న తన ఫ్రెండ్స్ అవన్నీ మాటలు అవన్నీ పట్టించుకొని కూడా బ్రతికిందిరా. కానీ నువ్వు వద్దు అనేసరికి మాత్రం మురేసుకొని వచ్చింది. ఆమె ఎంత నీ మీద ఆశలు పెట్టుకొని ఉంటుంది, ఎంత నేను ఇష్టపడి ఉంటుంది, ఎంత నిన్ను నమ్మి ఉంటుంది. ఆ నమ్మకాన్ని మొత్తం పోగొట్టుకున్నావు నువ్వు. నీ బతుకు ఒక ట్రాన్స్జెండర్ని ఎవడైనా సరే ఏడిపించినట్టు ఉత్తగా అయితే పోనేపోడు. చూడండి, ట్రాన్స్జెండర్స్ని అర్ధనారీశ్వరుడు అంటారు. తను చిన్నప్పటి నుంచి మానసికంగా ఎంతో టార్చర్ అనుభవించి కన్న తల్లిదండ్రులే కాదన్నా కానీ తన బ్రతకాలనే ఆశతో తనకు నచ్చినట్టు బ్రతకాలని, ఇంట్లో వాళ్ళని కాదని బయటికి వెళ్ళి తనకు నచ్చినట్టుగా ఒక ఆడదానిలా మారి నరకం అనుభవించి మెల్లమెల్లగా కోలుకుంటూ ఉన్న ట్రాన్స్జెండర్స్ లైఫ్లోకి లవ్ అని, ప్రేమ అని, నువ్వు లేకపోతే ఉండనని చెప్పేసి వాళ్ళ లైఫ్లోకి ఎంట్రీ అయ్యి వాళ్ళను శారీరకంగా, మానసికంగా, డబ్బు పరంగా అన్ని విధాలుగా వాళ్ళని వాడుకొని పెళ్ళి అనే మాట వచ్చేసరికి మాత్రం వదిలేసి వెళ్ళిపోవడం. ఇదా ప్రేమ అంటే? ఒక ట్రాన్స్జెండర్ అనేటామె ఎంత నరకం అనుభవించి తను ఆ వృత్తిలోకి వస్తుందో తెలుసా? చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్ తోటి, వాళ్ళ అమ్మా నాన్నలతోటి, చుట్టాలతోటి, ఆఖరికి తనకు తానే ఈ బ్రతుకు అవసరమా అనిపించే అంత కష్టం అనుభవించి తను నేను బ్రతకాలి నా వాళ్ళ కోసం, నా కోసం అని ధైర్యం తెచ్చుకొని తను ఒక అమ్మాయిలా మారుతుంది. బ్రతుకుండగానే నరకం అనుభవిస్తుంది. అలాంటి అమ్మాయిల జీవితాల్లోకి ఇలాంటి మొగాళ్ళు ప్రేమ అని చెప్పి అన్ని విధాలుగా